ఎన్ని రకాలుగా పచ్చళ్ళు చేసినా రోటి పచ్చడి రుచే వేరు కదా! అలాంటి రోటి పచ్చడి ఈరోజు చేసుకుందామండి. బీరకాయ, పల్లి నువ్వులతో రోటి పచ్చడి చాలా బావుంటుంది. వచ్చేయండి మరి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఒక్క టేబుల్ స్పూన్‌తో ఆయిల్ వేసి, కొంచెం పల్లీలు ఒక కప్పుతో పల్లీలు వేసానంటే అవి దోరగా వేగించుకోవాలి. ఇవి చక్కగా వేగిన తర్వాత మీకు కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి, అలానే వెల్లుల్లిపాయలు కూడా వేసి లైట్‌గా వేగించుకోవాలి. వేగించాక కాస్త జీలకర్ర ఒక టీ స్పూన్‌తో జీలకర్ర, అలానే ఒక కప్పుతో నువ్వులు కూడా వేసి వేగించుకోవాలి. ఇవన్నీ చక్కగా సిమ్‌లోనే వేగిన తర్వాత వేరే ప్లేట్‌లో తీసి పెట్టుకొని మళ్ళీ అదే పాన్ వేసుకున్నానండి. ఒక్క పల్లీకి ఒక టేబుల్ స్పూన్‌తో ఆయిల్ వేసి, ఒక కప్పు వరకు బీరకాయ ముక్కలు కొంచెం తొక్కుతోనే వేశాను. ఇలా బీరకాయ ముక్కలు వేసి, కొంచెం పసుపు వేసి, మూత పెట్టి వేగించుకోవాలండి. సిమ్‌లోనే ఇది వేగించుకోవాలి. కొంచెం ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది. మధ్య మధ్యలో చూస్తూ కలుపుకుంటూ వేగించుకోవాలి. ఈ బీరకాయ ముక్కలన్నీ చక్కగా వేగిన తర్వాత మీ టేస్ట్‌కి తగినంత చింతపండు, అలానే చేతి నిండా కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకొని ఇది కూడా ఒక్క 5 నిమిషాలు వేగించుకోవాలండి. కొత్తిమీర వేసాక ఎక్కువ సేపు వేగాల్సిన అవసరం లేదు. తర్వాత నీట్‌గా కడిగి పెట్టుకున్న రోలులో ముందుగా మనం వేగించుకున్న పల్లి, నువ్వులు, పచ్చిమిర్చి మిశ్రమాన్ని ఇందులో వేసి కొద్దిగా కల్లుప్పు కూడా వేసానండి. ఇవి వేసి దంచుకోవాలి. మెత్తగా ఇది పొడిలాగా అయ్యేంత వరకు దంచిన తరువాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా నలిగేంత వరకు దంచిన తరువాత ముందుగా వేగించి పెట్టుకున్న బీరకాయ, కొత్తిమీరను కూడా వేసి ఇవి కూడా బాగా నలిగేంత వరకు దంచుకోవాలండి. రోట్లో చేసిన పచ్చడికి, మిక్సీలో చేసిన పచ్చడికి చాలా డిఫరెన్స్ ఉంటదండి. కాస్త టైమ్ టేకింగ్ ప్రాసెస్ కానీ చాలా బావుంటుంది రోట్లో చేసిన పచ్చడి. ఈ మధ్య ఈ రోటి పచ్చళ్ళు, ఈ రోళ్ళు, రోకళ్ళు అన్న ఒక ఎస్థెటిక్ అయిపోయింది. అప్పట్లో అందరూ రోటి పచ్చళ్ళే చేసుకునేవాళ్ళం కదా! అలాంటి రోజులు మళ్ళీ వచ్చాయేమో అనిపిస్తుంది. ఇంకా మన పచ్చడి కూడా రెడీ అయిపోయింది. పోపు వేసుకుందాం దీనికి. స్టవ్ పై ఆయిల్ కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, అలానే కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు ఇవన్నీ దోరగా వేగిన తర్వాత మనం రుబ్బు పెట్టుకున్న పచ్చడిలో వేసుకుంటే మన రోటి పచ్చడి బీరకాయ, పల్లి, నువ్వుల రోటి పచ్చడి రెడీ అయిపోయినట్లండి. చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ ఇంకో వీడియో